ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ శిలువలో మరణించిన నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. నువ్వు పొందవలసిన శిక్షను, ఆ భారాన్ని, ఆ హింసను, వాటన్నిటిని నువ్వు భరించాలి. దేవుడు నీకు అలాంటి స్థితి ఇవ్వకుండా ప్రభువే ఆయన భరించాడు. యేసయ్య ఆయన మన కొరకు, మనందరి కొరకు ఏం చేశాడు? ఆయనే ఆ శిలువ శ్రమను ఏం చేశాడు? భరించాడు. ప్రియదేవుడు, ఆ 3 మేకుల మధ్య ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆ పరిస్థితిలో తల్లి హృదయం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ మరియ కన్నీరు గారుస్తుంది. హల్లెలూయా. ఏమవుతుంది? ఆమె కన్నీరు గారుస్తుంది. హల్లెలూయా. కన్నీరు కారుస్తూ ఏం చేస్తుందంట? భయంకరమైన పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నా కోసం. అక్కడున్న స్త్రీలు చాలామంది ఏడుస్తుంటే యేసు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నా? నా కొరకు ఏడవద్దు, నా కొరకు మీరు ఏడవద్దు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం, మీ పిల్లల కోసం. అంటే ఆ పరిస్థితిలో కూడా తల్లి ఏడుపు లేకుండా అక్కడున్న స్త్రీలు ఏడుపు యేసే చూడలేకపోయాడు. తను భరిస్తూ బాధను, లేకపోతే ఆ ఆవేదన భరిస్తూ తనను తానే ఏం చేస్తున్నాడు? బాధ భరిస్తున్నాడు. కానీ తల్లి ఏడుస్తుంటే, అక్కడున్న స్త్రీలు ఏడుస్తుంటే ఆ బాధను చూడలేకపోయాడు. ప్రియదేవుని బిడ్డ, మీరు ఏడవద్దు అమ్మ. ఎందుకు ఏడుస్తున్నావు? నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎంత అద్భుతమైన మాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి, ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏడవద్దు దయచేసి. ఎందుకంటే దేవుడు అన్నిటినీ అనుగ్రహించే దేవుడు. మన దేవుడు యెహోవా ఈరేగా అన్నిటినీ ఆయనే చూసుకునే దేవుడు. ఏ కొరత లేకుండా అన్నిటినీ అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు ప్రియదేవుని బిడ్డ, యేసే తల్లి మరియతో అంటున్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని. ఒక బాధ్యతను, తల్లి బాధ్యతను ఏం చేశాడు? చక్కగా నిర్వర్తించాడు. తల్లి బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ఏడుస్తుంది ఆమె. ఎప్పుడైతే ఆ మరియని చూశాడో యేసే అన్నాడు, అమ్మ ఏడ్చొద్దు. ఇప్పుడు నీకు ఒక కొడుకున్నాడు. ఎవరో తెలుసా? యోహాను ఉన్నాడు. హల్లెలూయా. యోహాను ఉన్నాడు. ఈరోజు నుంచి నీ బాధ్యత అంతా యోహానే చూసుకుంటాడు. ఇదిగో నీ తల్లి. యోహానుతో అన్నాడు యేసే, ఇదిగో నీ తల్లి. తల్లితో అన్నాడు, ఇదిగో నీ కుమారుడు. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. మనం అనుకో చాలాసార్లు చనిపోయే పరిస్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఏడుస్తున్న ఆ స్త్రీలతో అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆ చివరి టైంలో కూడా యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు తెలుసా? తల్లి బాధ్యతను వాళ్ళని అడుగుతూ, ఎందుకు ఏడ్చొద్దు, మీరు ఏడవద్దు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి. మీ పిల్లలు దేవునిలో ఉండడానికి కొరకు మీరు ఏడవండి. ఇర్మియాలో ఉంది, రోధించే స్త్రీలు కావాలి కదా, రోదన అంగలార్పు విద్యను మీరు పిల్లలకు నేర్పండి అంటున్నాడు. విలాప వాక్యాల్లో అంగలార్పు విద్యను మీ పిల్లలకు నేర్పండి అంటున్నాడు. అంటే దేనికోసం ఏడవండి అంటున్నాడో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, వెళ్ళిపోతున్న వారి గురించి మీరు ఏడవండి. ఒక స్త్రీలారా మీరు ఏడవండి, రోదనం చేయండి అంటున్నాడు. ఈరోజు మనం ఏడుస్తున్నాం. దేని గురించి ఏడుస్తున్నాం తెలుసా? మన పిల్లల గురించి ఏడుస్తున్నాం. మన భవిష్యత్తు, నా పిల్లలు సరిగా లేరే అని ఏడుస్తున్నాం. ఆ పిల్లలు సరైన భవిష్యత్తు లేదే, నా పిల్లలు సరిగా లేరే అని ఈ లోక సంబంధమైన ఏడుపు ఏడుస్తున్నాం. అదే ప్రభు అంటున్నాడు, మీ పిల్లలకు రోధించి అంగలార్పు విద్యను మీరు నేర్పించండి. ద్వితీయోపదేశ కాండంలో ఉంది. మీ పిల్లల గురించి మీరు వారికి చక్కటి మాటలు బోధించండి. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వారు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు వారిని మీరు ఏం చేయండి? మీ మాటలు వారికి నేర్పించండి. దేవుని మాటలు వారికి చెప్పండి. హల్లెలూయా. ఆజ్ఞలు పాటించండి, వారికి నేర్పించండి మీ మాటలు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ఇక్కడ తల్లి ఏడుస్తుంటే తల్లి బాధ, నా చివరి టైంలో ఇంకా చనిపోతున్నా, నా ప్రాణం దేవునికి ఆత్మను అప్పగిస్తున్నాను. ఆ సమయంలో కూడా ప్రభు ఎంత అద్భుతమైన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ఈరోజు నీ బాధ్యత ఏ విధంగా ఉంది? స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, లేకపోతే ఒక అక్కగా నీ బాధ్యత ఏ విధంగా ఉంది? ఏ విధంగా నిర్వర్తిస్తున్నావు? హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీగా, దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏ విధంగా నిర్వర్తిస్తున్నావు?
కుటుంబమే కాదు కానీ మనం అన్యుల గురించి మనం కూడా ఆలోచించాలి, ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా? ఊర్లోకి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించింది. సమరయ స్త్రీ, పాపాత్మరాలైన స్త్రీ యాకోబు బావి దగ్గరకు వచ్చింది. ఆ మిట్ట మధ్యాహ్నం వచ్చి ఏసే అక్కడ ఉన్నాడు, ఏసే ఉన్నాడు ఆ ప్రాంతంలో. అక్కడికి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? నీళ్ళు చేయడానికి వచ్చింది. ఏసే అంటున్నాడు, అమ్మ నాకు నీళ్ళు ఇవ్వు, దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వు. అయితే ఆమె అంటుంది, మేము సమరులు, మీరు యూదురి. సమరులు అంటే పాపం చేసిన వారు, కాబట్టి మీరు ఎందుకు నన్ను అడుగుతున్నావు అన్నట్టుగా అనింది. ఎప్పుడైతే యేసుప్రభు ఆమె జీవిత చరిత్రను చెప్పేశాడో, ఆమె భవిష్యత్తు ఏంటో, ఆమె ప్రస్తుతము గతము భవిష్యత్తు ఏముందో అన్నీ చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ప్రియదేవుని బట్టి చాలా ఆశ్చర్యపోయి ఆ కుండను అక్కడే వదిలేసి పరిగెట్టుకుంటూ ఊర్లోకి పోయింది. ఇంక నా కుండ అవసరం లేదు, ఎందుకంటే దేవుడిచ్చే ఆ జీవజలాలు నేను తాగాను. దేవుడిచ్చే నీళ్ళు, జీవజలాలు ఇంకెన్నడూ దప్పికొనమంట. మనం ఆనిచ్చే నీళ్ళు తాగితే ఎన్నడూ మనకు దాహం అవ్వదు, దప్పికొనం. ఇటు ఆ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళు ఎందుకు, ఈ కుండ ఎందుకని అక్కడే ఆ కుండను భారేసి ఊర్లోకి వెళ్ళి ఆ సమరయ ప్రాంతంలో ఉన్న అందరికీ సువార్త ప్రకటించింది. ప్రియత అందరికి సువార్త ప్రకటించింది. ఎప్పుడైతే ప్రకటించింది, యేసే గురించి చెప్పిందో, ఆ ఊర్లో ఉన్న అందరు కూడా యాకోబు బావి దగ్గరికి వచ్చారు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆ ఊర్లో ఉన్న వారందరూ ఎక్కడికి వచ్చారు? యేసే దగ్గరకు వచ్చారు. అలాంటి కృపను, అలాంటి జీవిత విధానాన్ని మనం జీవించాలి ప్రియత. ఆ విధంగా మనం ఉండాలి. ఆమె తెలుసుకుంది, ఒక్కసారి యేసేతో మాట్లాడింది, వెంటనే వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చెప్పింది. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి యేసే మాటలు వింటున్నావు, ఎంతవరకు మీ ఇతరులకు వాక్యాన్ని చెప్తున్నావు, ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నావు. ఒక్కసారి యేసేతో మాట్లాడింది, ఆమె జీవితాన్ని మార్చుకుంది. ప్రియదేని బిడ్డ మార్చుకుని ఏం చేసింది? యేసేని వెంబడించింది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ ప్రియ సోదరి, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నీతో కూడా ఈ లోక సంబంధం ఏడుపు, ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి కళ్ళలో నుంచి? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ తల్లి మగ్దలేని మరియ ఏం చేస్తుంది? మగ్దలేని మరియ ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. నిద్ర వస్తుందా? హల్లెలూయా. మగ్దలేని మరియ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నాకు పిల్లలు లేరే, నాకు అది లేదే, నాకు ఇది లేదని ఏడుస్తుందా? సొంత విషయాల కోసం ఏడుస్తుందా మగ్దలేని మరియ? దేనికోసం ఏడుస్తుంది? యేసేని ఎవరో మోసుకుని పోయారు, తీసుకుపోయారని, నేను ఆ యేసేని మీరు చూపిస్తే నేను ఆయన మోసుకుని వెళ్తానని ఏడుస్తుంది. అలాంటి మనసు మనకి ఈరోజు ఉండాలి. అలాంటి ఏడుపు ఏడవాలి. హల్లెలూయా. అలాంటి ఏడుపు మనం ఏడవాలి. ప్రియదేని బిడ్డ, లోక సంబంధమైన ఏడుపు కాదు, యేసేని గూర్చిన పరలోక సంబంధమైన. లేకపోతే ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, తిరిగి రాని లోకలు. వారి గురించి ఏడువు, వారి గురించి రోధించు, అంగలార్చు. నిజంగా నీ కన్నిటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఒక రోజు తగిన ఆన్సర్, జవాబును అనుగ్రహిస్తుంది. ప్రియదేని బిడ్డ, ఖచ్చితంగా ఒక రోజు ఖచ్చితంగా దేవుడు జవాబును అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన ఖచ్చితంగా మన జీవితంలోకి అద్భుతాన్ని తీసుకువస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రార్థన మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఖచ్చితమైన జీవితాన్ని జీవించే వారిగా మనం చేస్తాం. పాపంలో మనం జీవించాం. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడడం, తాపత్రయపడడం, లోక సంబంధమైన పనులు లేకపోతే మనసు మనలో ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన బిడ్డవు, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తివి. కాబట్టి నీ ద్వారా ఏ పనులు, ఏ దేవునికి అయిష్టమైన పనులు చేయకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కప్పుతాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మగ్దలేని మరియ ఏం చేస్తుంది? యేసయ్యని ఎవరు ఎత్తుకుపోయారని ఏడుస్తుంది అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మొట్టమొదటి దూతలు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్య అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అంతగా ఏడుస్తున్నారు వాళ్ళు. యేసయ్యని గుర్తుపట్టలేకపోయారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ యేసయ్యని చూసి వారు ఏమనుకున్నారు? తోటమాలి అనుకున్నారు. అనుకుని, అయ్యా నువ్వేమైనా మోసుకుపోయింటే ఇక్కడ పెట్టయ్యా, మళ్ళీ తీసుకురా, మేము యేసయ్యని మేము తీసుకెళ్తాం, మోసుకుని వెళ్తాం. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. దాని కొరకు ఏడుస్తుంది మగ్దలేని మరియ.
హల్లెలూయా. యేసయ్యని ఎవరు మోసుకెళ్ళిపోయారు, ఎవరు తీసుకుపోయారు అని ఆ మరియ ఏం చేస్తుంది, ఏడుస్తుంది. హల్లెలూయా. రెండోదిగా ఇక్కడ తల్లి, యేసయ్య తల్లి ఏం చేస్తుంది, ఏడుస్తుంది. తల్లి మాత్రమే కాదు, చాలామంది స్త్రీలు సమాధి దగ్గర, సిలువ దగ్గర చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ చుట్టూ, యేసయ్య చుట్టూ, ఆ సిలువ చుట్టూ చాలామంది స్త్రీలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, తల్లి గుండె బద్దలైంది. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితిలో యేసయ్య ఉన్నాడు. అది చూడలేకపోయింది. ఏడుస్తుంటే ఆమెతో అంటున్నాడు, చక్కటి సమాధానం అనేది ఎందుకు ఏడవద్దమ్మా, మీకోసం వాళ్ళు అంటున్నారు, వాళ్ళతో మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. హల్లెలూయా. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. సుజానా వెస్లీ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు తెలుసా? జాన్ వెస్లీ యొక్క తల్లి. 10 మంది పిల్లలు. ఆమె ఏం చేసి తెలుసా? కన్నీరు కార్చి ప్రతిరోజు పిల్లల కోసం ప్రార్థన చేసేది. ప్రతిరోజు కన్నీరు కారుస్తూ 10 మంది పిల్లలు అంటే ఒక్కొక్క పిల్లడి మీద తల మీద చేతులు పెట్టి గంట చేసేది, ఒక్కొక్క గంట ఒక్కొక్క పిల్లడి మీద. అట్లా 10 మంది ఉన్నారు. 10 మంది మీద 10 గంటలు చేసింది. ఆమె నిద్రపోతుందా? మీరు ఒకసారి ఆలోచించండి. 9 గంటలకు స్టార్ట్ చేసింది అనుకోండి, లేకపోతే 8 గంటలకు స్టార్ట్ చేసింది అనుకో ప్రార్థన. ఎన్ని గంటలు? 8 నుంచి 10 గంటలు. ఎంత అవుతుంది? ఉదయం అవుతుంది. ఇంకా ఆమె ఎప్పుడు నిద్రపోతుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడు నిద్ర ఆమెకు. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఆమె యొక్క ప్రార్థనను బట్టి దేవుడు అనేక మంది దైవ సేవకులుగా వారి కుమారులు, కుమార్తె, పిల్లలు మారారు. అలా ఆమె ప్రార్థన బట్టి అనేక మంది గొప్ప దైవ సేవకులు వారి పిల్లల నుంచి వచ్చారు. ప్రియదేవుని బిడ్డ, అది కారణం ఏంటో తెలుసా? తల్లి చేసిన ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? వై ఆర్ యు ఉమెన్, వై ఆర్ యు క్రయింగ్, వై ఆర్ యు వీపింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఏడవడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి? సంతోషంతో దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి. హల్లెలూయా. సంతోషంతో దేవుని కొరకు మనం ఏం కావాలి? ఏడవాలి. మన పిల్లలు భవిష్యత్తు లేకపోతే వారికి ఈ లోక సంబంధం వాటి కోసం ఏడవద్దు, పరలోక సంబంధం వాటి కొరకు మనం ఏడవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక చూడండి, దేవునికి స్త్రీగా మారడానికి అనేక పరీక్షలు ఎదుర్కోవాలి. నిజమేనా? దేవుని యొక్క స్త్రీగా, దేవుని యొక్క బిడ్డగాను మారాలంటే అనేకమైన పరీక్షలు ఎదుర్కోవాలి, సిద్ధంగా ఉండాలి. కానీ ఈ పరీక్షలు మనల్ని ముంచెత్తుతాయి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరీక్షలు గుండా వెళ్తున్నాము, ఈ పరీక్షలో మమ్మల్ని పాడు చేస్తుందేమో, లేకపోతే నాశనం అవుతామేమో అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనకు అద్భుతమైన ఆశీర్వాదాల చేత నింపబోతున్నాడు, అద్భుతమైన దీవెల చేత మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏడవద్దమ్మా. హల్లెలూయా. నువ్వేం చేయొద్దు, నువ్వు ఏడవద్దు. ఎందుకంటే కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు, యంగలార్పును నాట్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అన్న ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో, అన్న కన్నీరు కారుస్తూ ఏం చేసింది? హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది కన్నీటితో. దేవుడు ఏం చేశాడు? ఆమె మొరలు విన్నాడు, ఆమె కుమారుని ఇచ్చాడు, సమూయేలు. హల్లెలూయా. ప్రియ సోదరి, ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఆ పరిస్థితిలో సమూయేలు అంటే అక్కడ ఎవరు న్యాయాధిపతులుగా లేరు ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్లో. అయితే ఆ పరిస్థితిలో అన్న అనుకుంది, ఒకవేళ నా కుమారుడు పుడితే నా కుమారుడు ఏం కావాలి? ఆ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండాలి అని అనుకొని ఏం చేసింది తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అయ్యా నా కుమారుని ఇస్తే నేను 1 వీక్ మీకే అర్పిస్తాను, మీ సన్నిధిలో వాడిని విడిచిపెడతాను, మందిరంలో విడిచిపెడతాను. అంటే ఆమె పర్సనల్గా ఏం ఆలోచించలేదు, దేవుని కొరకు ఆమె ఆలోచన. ఆ రోజుల్లో ప్రవక్త కావాలి, ఎవరు లేరు అని ఏం చేసింది తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెట్టింది. కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో అడిగింది. దేవుడు ఆమె అడిగిన మనవిని దేవుడు ఆలకించాడు. ఏం చేశాడు? సమూయేలుని అనుగ్రహించాడు. సమూయేలు పుట్టాడు. పాలు విడిచిన వెంటనే ఏం చేసింది ఆమె? హన్నా తీసుకువెళ్ళే మందిరంలో విడిచిపెట్టింది. హల్లెలూయా. మనం విడిచిపెడతామా? ఎన్నో సంవత్సరాలకి కొడుకుని కూతురునిచ్చావయ్యా, ఎన్నో సంవత్సరాలకి నాకు కొడుకునిచ్చావయ్యా, ఈ కొడుకుతో నేను ఉండాలిగా, సంతోషంగా ఉండకూడదా అయ్యా అని దేవునికి ఎదురు ప్రశ్న వేస్తామా?
ఇన్ని సంవత్సరాలకు ఇచ్చావు, మళ్ళీ నీ దగ్గర విడిచిపెట్టారంటే ఎట్లా ప్రభు అని దేవునికే మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం, ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ అన్న ఏం చేసింది తెలుసు, ఒక ఒడంబడిక చేసింది దేవుని సార్. అయ్యా నీవు నాకు కుమారుని ఇస్తే నేను వానికి నీకే ఇచ్చేస్తాను, నీ సన్నిధిలో వదిలేస్తాను, మందిరంలో విడిచిపెడతాను, సేవకుని దగ్గర వదిలేస్తానని చెప్పి ఏం చేసి వాగ్దానం చేసింది. దేవుడు ఆ వాగ్దానం ఏం చేశాడు, ఘనపరిచాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని చూద్దాం. ఆ వాగ్దానం దేవుడు ఘనపరిచాడు. అది దేవుని ఉద్దేశం అయి ఉంది, దేవుని చిత్తం అయి ఉంది. హన్నా గర్భంలో ఉండి సమూయేలు పుట్టాలని దేవుని ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంది. అందుకే ఆ ప్లాన్ని, ఆ ప్రణాళిక దేవుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. ప్రియదేని బిడ్డ, కొడుకు పుట్టాడు, సమూయేలు పుట్టాడు. పాలు విడిచిన వెంటనే తీసుకువెళ్ళి దేవుని మందిరంలో విడిచింది. ఆమె దేని గురించి ఆలోచించలా. ఇన్ని సంవత్సరాలకు పుట్టాడు కదా, నా కొడుకు నా దగ్గరే ఉండని అని ఏం అనుకోలేదు. దేవుడి సన్నిధి ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల ప్రకారం ఆమె జీవించింది. అందుకే ఆ సమూయేలు తర్వాత మరీ పిల్లలు పుట్టినట్టుగా దేని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సమూయేలు తర్వాత మళ్ళా పిల్లలు పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు దేవుని సన్నిధిలో ఎట్లున్నాడంట, మందిరంలో చక్కగా పరిచర్య చేస్తున్నాడు, చక్కగా అన్ని చేస్తున్నాడు, వాకిలు తీస్తున్నాడు, వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దీపాన్ని అంటిస్తున్నాడు. సేవకుడు పిలిచిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సేవకుడు ఏలి చెప్తున్న ప్రతి మాటకు ఒబే చేస్తున్నాడు, లోబడుతున్నాడు, విధేయత చూపుతున్నాడు. సమూయేలు లేచి నీళ్ళు తీసుకురా అన్నప్పుడు వెంటనే పరిగెట్టుకుంటూ ఏం చేసేవాడు, వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేవాడు. సమూయేలు వెళ్ళి నాకు అన్నం తీసుకురా అన్నప్పుడు వెంటనే ఏం చేసేవాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళి అన్నం తీసుకొచ్చేవాడు. కాళ్ళు ఒత్తేవాడేమో, అన్ని పరిచర్య చేశాడు. అందుకే ఆ బాలుడైన సమూయేలుతోనే దేవుడు ఏం చేశాడంట, మాట్లాడాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. సమూయేలు అని పిలిచినప్పుడు వినలేని పరిస్థితిలో ఉన్నాడు సమూయేలు. బాలుడు అనుకున్నాడు, సమూయేలు అని పిలుస్తు ఎవరు, నా యజమాన సేవకుడు పిలుస్తున్నాడని పరిగెట్టుకుంటూ వెళ్ళి సేవకుని దగ్గరగా అడుగుతున్నాడు, అయ్యానని పిలిచారా? అప్పుడు ఏలి అంటున్నా, లేదు సమూయేలుని పిలవలేదు. తర్వాత వెళ్ళి పడుకో అన్నాడు. వెళ్ళి పడుకున్నాడు. పడుకోగానే మళ్ళీ పిలుస్తున్నాడు దేవుడు, సమూయేలు అని పిలిచినప్పుడు మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఏలికి, అహో ఇది దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నాడు ఏలి, నువ్వు వెళ్ళి పడుకో, దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అన్నాడు. వెంటనే వెళ్ళి పడుకున్నాడు. ఎవరు? సమూయేలు. పడుకొని ఒక స్వరం వినబడుతుంది, సమూయేలు అని పిలవగానే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. తన సేవకుడు చెప్పినట్టుగా ఆ మాట్లాడు ఎప్పుడైతే మాట్లాడినాడో దేవుడు అన్నీ కూడా బయలుపరిచాడు. ఎవరి గురించో తెలుసా? ఏలీ గురించి, ఏలీ యొక్క కుమారుల గురించి అన్నీ కూడా మాటలు చెప్పాడు. వారి కుమారులు ఎట్లా ఉన్నారు, ఓఫ్ని ఫినెహాస్ ఇద్దరు ఏ విధంగా భయంకరమైన పనులు చేశారు, ఏ విధంగా భయంకరమైన దేవునికి విరోధమైన పనులు చేశారు అన్నీ కూడా చెప్పినప్పుడు వాటిని ఏం చేశాడు తెలుసా? ఉదయాన్నే లేవగానే ఏలి అడుగుతున్నాడు సమూయేలుతో, ఏం చెప్పాడు దేవుడు, ఏం మాట్లాడినప్పుడు ఏమీ భయపడలేదు ఏలి, ఏమీ భయపడలేదు సమూయేలు. ఏదైతే మాటలు చెప్పాడో ఆ మాటలన్నీ కూడా తన సేవకునితో చెప్పాడు. నీ పిల్లలు ఇట్లున్నారు అని చెప్పాడు. అలలు ఎందుకు ఆ విధంగా మాట్లాడడం తెలుసా? ఏలితో చెప్పచ్చు కదా దేవుడు, డైరెక్ట్గా ఏలితో మాట్లాడచ్చు, నీ పిల్లలు సరిగా లేరు. కానీ ఏలి ఎట్లున్నాడంటే పిల్లలను ఎట్లున్నాడు, గద్దించలేని పరిస్థితిలో ఉన్నాడు, తప్పు చేస్తున్నారా నువ్వు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే భయంకరమైన పరిస్థితి వారికి సంభవించింది. ఓఫ్ని ఫినెహాస్ ఏమయ్యా, చనిపోయారు యుద్ధంలో. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేని బిడ్డ, హన్నా కన్నీరు ప్రార్థన చేసి ఒక గొప్ప ప్రవక్తను, రాజులను అభిషేకించే ప్రవక్తను దేవుడు ఇచ్చాడు సమూయేలు తెలుసా? రాజులను కూడా అభిషేకించే వ్యక్తి. దావీదును అభిషేకించాడు. దావీదును అభిషేకించడానికి యెష్షయి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా. అందరూ వచ్చారు, అన్నలన్నీ వచ్చారు. అన్నలందరూ యెష్షయి కుమారులు అందరూ వచ్చి నిలబడ్డారు. అయితే ఆ సమూయేలు వారెవ్వరిని అభిషేకించలేదు. దేవుడు వారితో చెప్పలేదు అభిషేకించమని. అయితే సమూయేలు అంటున్నాడు, అయ్యా ఇంకేమైనా పిల్లలు ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు ఉన్నాడు. ఒక చివరి వాడు దావీదు కుమారుడు, వాడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటూ వాడు అక్కడ ఉన్నాడు. అయ్యా వాడు చిన్నోడు, వాడికి ఏం తెలీదు అని చెప్తే ఆ సమూయేలు అన్న, లేదు వాడిని తీసుకొని రండి, వెంటనే నా దగ్గర వాడు వచ్చేంతవరకు నేను ఇక్కడే కూర్చుంటానని ఏం చేశాడు, వాడిని పంపించి వాడిని దావీదుని తీసుకొచ్చారు. తీసుకురాగానే దేవుని యొక్క స్వరం వినబడుతుంది, ఇతడు నేను కోరుకున్న
వ్యక్తి. చప్పట్లు కొడుతుంది మయంపరుద్దాం. ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. ఇతన్ని అభిషేకించి అనగానే వెంటనే దేవుని యొక్క స్వరాన్ని విని తైలం తీసుకున్నాడు. అతను నూనె ఏం చేసి నూనె పోసి అభిషేకించాడు దావీదును. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ హన్నా చేసిన ప్రార్థన ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. మీరు ఆలోచించండి. బాగా తెలుసు హన్నా గురించి. హన్నా ఎందుకు ప్రార్థన చేసిందంటే పిల్లల గురించి. పిల్లలు లేరు, ఆ నిందను పోగొట్టుకోవాలని ప్రార్థన చేసింది. కానీ హన్నా దేనికోసం ప్రార్థన చేస్తుంది తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ రోజుల్లో ప్రవక్తలు లేరు, అభిషేకించేవారు లేరు. కాబట్టి వారు కావాలి, నా కడుపులో నుంచి పుట్టాలి, ఇతర ప్రవక్తలు కావాలని దేవుని స్థలంలో కన్నీరు కార్చి దేవుని స్థలంలో మొరపెట్టింది ప్రియదేని బిడ్డ. అందుకే వారి మొరను విన్నాడు దేవుడు. ఏం చేశాడు? అద్భుతమైన కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైన ఏడుపు మనకొద్దు. హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా చేస్తారు చెప్పండి, చేతులు ఎత్తండి. నేను లోక సంబంధమైన వాటి కొరకు నేను ఏడువను, పర సంబంధమైన వాటి కొరకు నేను ఏడుస్తాను. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు తిరిగి రాని లోకాలు, వారి కొరకు నేను ఏడుస్తాను, అంగలారుస్తాను. ఎంతోమంది నశించిపోతున్న వారి కొరకు నేను ఏడుస్తాను అన్న వారు చేతులు పైకెత్తండి. నిజంగా ప్రభు మనల్ని ఆ విధంగా చేయబోతున్నాడు. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? దేవుని సన్నిధిలోనికి నువ్వు అనేకుల కొరకు కన్నీరు కార్చి అనేక ఆత్మను రక్షించడానికి ప్రభువుని దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. ప్రియదేవుని బిడ్డ, ప్రభుని అందుకే తీసుకొచ్చాడు. నువ్వు ఆషామాషిగా రాలేదు దేవుని సన్నిధిలో. ఎందుకు పెట్టాడో తెలుసా? అనేకుల కొరకు నువ్వు ఏడుస్తావని, అనేక ఆత్మలు రక్షించడానికి దేవుడు నేను ఒక పాత్రగా ఎంచుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక వెజిల్గా నువ్వు ఎంచుకున్నాడు. ఒక పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడచ్చు. నిజంగా అద్భుతమైన కార్యాలు దేవుడు ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భద్రంగా దాచిపెడుతున్నావు. ఈరోజు నీ భర్త ఇంకా రక్షణ పొందలేదేమో, నీ భార్య ఇంకా రక్షణ పొందలేదు, నీ పిల్లలు రక్షణ పొందలేదేమో, ఇంకా నీ బంధువులు లేకపోతే రక్త సంబంధాలు ఇంకా రక్షణ పొందలేదేమో. నువ్వు కన్నీరు కార్చు వాటి కొరకు. నాకు డబ్బు లేదు ప్రభువా, లేకపోతే ఆస్తి లేదు, అంతస్తు లేదు, బంగారు లేదు, దాని కొరకు ఏడవద్దు. ఈరోజు చాలామంది స్త్రీలు డబ్బుల కోసం ఏడుస్తూ ఉంటారు. బంగారాలు, ఆస్తి సంపాదన, లేకపోతే అన్ని సంపాదించుకొని ఏడుస్తుంటారు. వాటి కోసం ఏడవద్దు. వాటి కోసం ఏడుస్తే ప్రభువుని అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. దేని కొరకు రోధించాలో తెలుసా? వెళ్ళిపోతున్నావా తిరిగి రాని లోకలు వెళ్ళిపోతున్న వారి కొరకు నువ్వు ఏడవాలి. నీ కండ్ల నుంచి కన్నీరు రావాలి. హల్లెలూయా. యిర్మీయా ఎవరో తెలుసా? విలపించేవాడు. ఎవరి గురించి ఏడ్చేవాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలను కొరకు ఆయన ఏం చేసేవాడు? ఏడ్చేవారు, కన్నీరు కార్చేవాడు. యిర్మీయా ఎవరు తెలుసా? వీపింగ్ ప్రాఫిట్. ఆయన ఎవరు? విలపించే ప్రవక్త. ఎప్పుడు ఆయన కళ్ళ నుంచి కన్నీరు కారుతూనే ఉంటుంది. అనేకుల కొరకు కన్నీరు కారుస్తూనే ఉండేవాడు, విలపిస్తూనే ఉండేవాడు. నా ప్రజలు వీరి జీవితాలు సరిగా లేవు, వీరి మనసులు సరిగా లేవు, భయంకరమైన వారి జీవితాలు వారు జీవిస్తున్నారు, పాపంతో వారు జీవిస్తున్నారు, వీరు మార్చండి అని కన్నీరు కారుస్తూ ఉండేవాడు. ఈరోజు ప్రభు అలాంటి కృపను మనకి ఇవ్వబోతున్నాడు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా దేవుడి నుంచి తయారు చేయబోతున్నాడు. అనేక మంది భయంకర పాపము కట్ల చేత పీడింపబడుతున్న వారి కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. ఎందుకంటే ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అసాధ్యమైనది సుసాధ్యంగా మారుస్తుంది. నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ప్రేయర్. హల్లెలూయా. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన మన విజయాన్ని కలగజేస్తుంది. ప్రేయర్ కెన్ చేంజెస్ ఆల్ ద సిచ్యువేషన్. ప్రార్థన అన్ని పరిస్థితులను మారుస్తుంది. ప్రియదేని బిడ్డ, అలాంటి గొప్ప కృపతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ఇక్కడ ప్రభు ఒకటే అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు? ప్రభు నీతో మనందరితో అడుగుతున్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? స్త్రీ ఎందుకు ఏడుస్తున్నావు? ఉమెన్, వై ఆర్ యు వీపింగ్? వై ఆర్ యు క్రయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వే నిశ్చయించుకో, నువ్వే పరీక్షించుకో, దేని కొరకు ఏడుస్తున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏడిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఏడవాల్సింది ఒకదాని కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన సంఘంలో కూడా చాలామంది విలపించే
కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు మన సంఘంలో. చాలామంది స్త్రీలు ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కారుస్తూ ప్రార్థించే స్త్రీలు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఇంతగా మనల్ని సంరక్షిస్తున్నాడు. అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అనేకమైన నూతనమైన సాక్ష్యాలు వినడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టే, యాజకత్వం చేసేవారుగా ఉన్నారు కాబట్టి, విజ్ఞాపన చేసేవారు ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ కాబట్టి ఒకటే ఆశ ఉండాలి. ప్రియ సోదరి, ఒకటే మనసు ఉండాలి. దేనికోసం ఏడుస్తున్నాను? దేనికోసం నేను విలపిస్తున్నాను? ఈ లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నానా, లేకపోతే పర సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నానా? ఒకసారి ఆలోచించుకో ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుచుండగా మనం అందరం కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు మీ అద్భుతమైన మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ తాకిడి, మీ మాటలు తండ్రి వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. మా కొరకు ఆ శిలువలో 3 మేకుల మధ్య మీరు బలయ్యారయ్యా. ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి మీరు చూపించిన కృపలను బట్టి మీకు వందనాలు తండ్రి. తన బిళ్ళందరూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వచ్చిన బిళ్ళందరూ మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి జీవితాలకు నూతనమైన కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. ఎవరైతే మీ సన్నిధికి వచ్చారో వారందరూ నిత్యంగా మీరు ఆశీర్వదించండి నాయన. నిత్యంగా మీరు దీవించండి. కొలత లేని ఆత్మ చేత బిడ్డలందరినీ నింపి నడిపించండి. ఏ రోగం చేత, ఏ బలహీనత చేత వచ్చినారు ఇప్పుడే తాకండి నాయన. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం యేసు నామములో శపిస్తున్నామయ్యా. ప్రతి చీకటి శక్తులు యేసు నామములో శపిస్తున్నామయ్యా. మీ కృప చూపించండి, మీ కార్యాన్ని మీరు జరిగించండి. లైవ్లో వీక్షిస్తున్న వారితో కూడా మీరు సన్నిధించండి. మీ గొప్పదే మీ కృప చూపించమని వీళ్ళందరూ వెళ్తుండగా మీ సన్నిధితో నింపి నడిపించు. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే